నటసింహం బాలయ్య కొరటాల శివ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనే అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. మరి గ్రాండ్ పూజా సెరమనీతో మొదలైన ఈ ప్రెస్టీజియస్ సినిమా విశేషాలేంటి? ఎన్బీకే 111తో బిజీగా ఉన్న బాలయ్య కొరటాల ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలెడతారు? ఇంతకీ సినిమా రిలీజ్ ప్లాన్ ఏంటి? నందమూరి నటసింహం బాలయ్య స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కింది. అమరావతిలో ఎంతో సందడిగా జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలయ్య 112వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని ఎస్ఎల్వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ 150 నుంచి 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. బాలయ్య కొరటాల శివ ప్రాజెక్ట్ నందమూరి అభిమానుల్లో అంచనాలని పెంచేస్తోంది. సింహ సినిమాకి డైలాగ్ రైటర్గా వర్క్ చేసిన శివ కొరటాల ఇప్పుడు నటసింహాన్ని డైరెక్ట్ చేస్తూ ఉండడంతో అందరిలో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఇమేజ్కు సోషల్ మెసేజ్ టచ్తో తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఏ రేంజ్లో ఉంటుందోననే క్యూరియాసిటీ పెంచేస్తోంది. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి మొదలు కానుంది. బాలయ్య కొరటాల శివ ప్రాజెక్ట్ 2027 సమ్మర్కి విడుదలయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికే ఈ ప్రెస్టీజియస్ సినిమా రిలీజ్ అనే రూమర్కి ఈ వైరల్ న్యూస్ చెక్ పెట్టింది. దీంతో నందమూరి అభిమానులు ఈ దసరాకి వస్తుంది అనుకుంటున్న బాలయ్య గోపీచంద్ మల్లినేని సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అని చర్చించుకుంటున్నారు. మొత్తంగా అన్స్టాపబుల్ స్పీడ్ చూపిస్తోన్న నటసింహం బాలయ్య ఈ ప్రెస్టీజియస్ సినిమాలతో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ.